జ్యోతిష్య శాస్త్ర పండితులు చేవూరి సుదర్శనాచారికి ప్రధానమంత్రి నుండి లేఖ అందింది. నరేంద్ర మోదీ నుండి లేఖ అందింది. పార్లమెంట్ ఎన్నికల ముందు చేవూరి సుదర్శనాచారి మే 8న ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఎన్నికల్లో 300 ఎంపీ సీట్లు గెలుచుకొని మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అవుతారని తన జ్యోతిష్యం ద్వారా లేఖ ద్వారా తెలిపారు. ఆ ఉత్తరానికి జవాబుగా ప్రధానమంత్రి కార్యాలయం నుండి సుదర్శన్ చారికి ప్రత్యుత్తరం అందింది. అదేవిధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సీఎంలుగా గెలుపొందుతారని తన జ్యోతిష్యంలో ఎన్నికల ముందుగానే లేఖ ద్వారా వారికి పేర్కొన్నారు. పీఎం కార్యాలయం నుండి కృతజ్ఞతా లేఖ రావడంతో చేవూరి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన జ్యోతిష్యం ద్వారా చెప్పిన విధంగా జరగడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గారికి ఈ యొక్క ఎలక్షన్స్లో ముందుగానే నేను మూడోసారి ప్రధానమంత్రి అవుతారని, ఎలియన్స్తో పాటు ఏదవుతుందో అందరిని కలుపుకొని దాదాపు 300 సీట్లు గెలవడం జరుగుద్దని జ్యోతిష్య ప్రకారమే నేను చెప్పడం జరిగింది. ఆ ప్రధాన కార్యాలయం నుంచి నాకు ప్రత్యుత్తరంగా ఆయన సంతోషపూర్వకంగా కృతజ్ఞతలు నాకు తెలియపరచడం జరిగింది. గతంలో కూడా నేను రేవంత్ రెడ్డి గారికి ఎలక్షన్స్ ముందు 4 రోజుల ముందు రాయటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి కూడా రాయటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి కూడా గతంలో నేను రాయటం జరిగింది. ఈటెల రాజేందర్ గారికి కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుస్తారని కూడా నేను ఆయనకి రాతపూర్వకంగా అందించడం జరిగింది. వీరందరూ కూడా నేను చెప్పిన ప్రకారంగా, ముందుగా చెప్పిన ప్రకారంగా ఏదవుతుందో వాళ్ళు గెలవటము సంతోషపడినందుకు నాకు కూడా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఈ యొక్క లెటర్ వచ్చినందుకు నేను ఒక రకంగా చెప్పాలంటే ఆనందపడుతున్నాను. మీరు చెప్పిన ప్రకారంగానే నేను 3వ ప్రధానమంత్రి అవుతానని, అదేవిధంగా ఏదవుతుందో 300 సీట్లు వరకు నేను సమకూర్చుకొని ప్రధానమంత్రిగా నిలబడతానని పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఈ ఉత్తరంలోనూ ప్రకారంగా ఏదవుతుందో జ్యోతిష్య ప్రకారము జరిగినందుకు నాకు అభినందనలు చేస్తూ ఆయన నాకు కృతజ్ఞతాపూర్వకంగా నాకు లెటరు పంపించడం జరిగింది ప్రధాన కార్యాలయం నుంచి. అదేవిధంగా సీఎం కార్యాలయం నుంచి కూడా నాకు కాల్ వచ్చింది. నేను కూడా వారి దగ్గరికి వెళ్ళి, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుంటాను. అదేవిధంగా ఏదవుతుందో ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా లెటర్ తీసుకోవడం జరుగుద్ది. అది మీకు చూపిస్తాను. ఈటెల రాజేందర్ దగ్గరికి వచ్చిన లెటర్ కూడా మీకు తీసుకుంటాను. అది కూడా మీకు త్వరలోనే నెక్స్ట్ స్టెప్స్ దాంట్లోనూ మీకు వీడియోలోనూ చూపించడం జరుగుద్ది. చెప్పిన జ్యోతిష్య ప్రకారం ఏదవుతుందో జరిగినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది, ఆనందంగా కూడా ఉన్నది. సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును.
నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.